అమ్మో హ్యాపీ బర్త్డే బావా. ఇప్పుడు పెళ్ళొద్దు అంటే నీ మాట కట్టుబడి సర్దుకుపోయాను. నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా దూరంగా ఉంటుంటే పద్ధతి కల కుర్రాడివని మురిసిపోయాను. బిజీగా ఉన్నాను, బర్త్డేకి రాలేకపోతున్నాను అంటే అయ్యో అని జాలిపడి నేనే వచ్చాను. కానీ కానీ నువ్వేంటో నీ మనసులో ఉన్నదేంటో ఇప్పుడు అర్థమైంది. అమ్మో నువ్వు అపార్థం చేసుకున్నావు. కాకమ్మ కథలు నీ టీవీ షోలో చెప్పుకో, నాకు కాదు. అమ్ము ప్లీజ్ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అర్జున్ ఏంటి న్యూసెన్స్? సౌందర్య గారు మనం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. అమ్ము జనమంతా మన వైపే చూస్తున్నారు, నా పరువు పోతుంది. పోయేది నీ పరువు మాత్రమే. నాకు జీవితమే పోయింది, నాశనం అయిపోయింది. అమ్ము అనవసరంగా ఎక్సైట్ అవుతున్నావు, ఏమీ కాలేదు. ఇంకా ఏం కావాలి? నా కళ్ళ ముందే దానికి ఐ లవ్ యూ చెప్పావు, చెప్పావా లేదా? అది చెప్పావు. నువ్వు చూసింది విన్నది నిజం కాదు. వాట్ అంటే? సౌందర్య గారు ప్లీజ్, ఐ మీన్ ట్రబుల్ క్రియేట్ చేసింది నేనా? అమ్ము యాక్చువల్గా చాలు, ఆడిన అబద్ధాలు చాలు. ఇంకా ఇంకా మోసం చేయడానికి ట్రై చేయకు. 20 ఏళ్ళుగా నన్ను మోసం చేసింది చాలు. అమ్ము చంపేశావు, నన్ను చంపేశావు. అమ్ము ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు. అమ్ము ఆగు. సౌందర్యకి ఐ లవ్ యూ చెప్పడం అంతా అబద్ధం, నిజం కాదు. నేను చీట్ చేద్దాం అనుకుంటే వాడే నన్ను చీట్ చేశాడా? అమ్ము అమ్ము నా మాట నమ్ము. నేను నమ్మను. నమ్మకం ద్రోహం చేశావు. అమ్ము ప్లీజ్ ఆగు. అర్జున్ అమ్ము అమ్ము ఏయ్ ఆగు. ఏంటి నాటకం అంటున్నావు? సౌందర్య వదులు ప్లీజ్, తర్వాత తీరిక వచ్చి అన్ని క్లియర్ గా చెప్తాను ప్లీజ్. అమ్మో అమ్మో ఇప్పుడే చెప్పాలి, విషయం ఏంటో ఇప్పుడే తేలాలి. ప్లీజ్ వదులు, అమ్ము వెళ్ళిపోతుంది. అమ్మ సంగతి నాకు అనవసరం, నా సంగతి తేల్చు. సౌందర్య ఏయ్ అమ్మో అమ్మో ఏ అమ్మో ఏ అర్జున్ ఆగు. అర్జున్ ఆగు, నేను చెప్పేది విను. నేను వినను. మోసం చేశావు, నా మనసుని చంపేశావు.
నా వెంట రాకు. అమ్మో నువ్వు చూసిందంతా అబద్ధం. నేను చెప్పేది విను. నీకు నాకు సంబంధం లేదు. వెళ్ళిపో. నా వెంట పడకు. వదులు. అమ్మో 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 నేను చెప్పేది విను. అమ్మో 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 ఆగు. అమ్మో 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 ఆగు. అమ్మో 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 కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు అమ్మో పెట్టి నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఇద్దరు నామంటే నమ్మనంటూ ఐ లవ్ యూ సౌందర్య గారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళు మూసుకొని ట్రై చేస్తున్నావా?
ఏమే చూసుకొని తోలక్కర్లా? ఏమండి అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అలాగే. ఓ మై గాడ్, ఎక్స్క్యూజ్ మీ. మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే సినిమా చూస్తున్నట్లు నిలబడతారేంటి? అంబులెన్స్ కి ఫోన్ చేసామమ్మా, 10 నిమిషాల్లో వస్తుందన్నారు. అప్పటిదాకా ప్రాణం ఉండద్దు. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుంది? ఈ పక్కనే వసుంధర హాస్పిటల్ ఉందండి. ఓకే, నా కార్లో నేను తీసుకెళ్తాను, కొంచెం హెల్ప్ చేయండి. అలాగండి. అలా స్ట్రైట్గా వెళ్తే రైట్లో ఉంటుందండి ఆ హాస్పిటల్. ఓకే మేడం, ఆ అమ్మాయి బ్యాగ్. ఓకే. అమ్మో అమ్మో, బాస్ ఇక్కడ ఏమైంది? ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవును, అమ్మాయి ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? ఎల్లో కలర్ చూడీదార్. ఎల్లో కలరా? అమ్మో, నా బైక్ రిసార్ట్ లో ఉంది కదా. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకు విషయం తెలియాలి. సౌందర్య, దిస్ ఇస్ నాట్ టైం ఫర్ ఆర్గ్యుమెంట్. కీ లైవ్. సారీ, నాకు ఐ లవ్ యూ చెప్పటం నాటకం అన్నావు. అదేంటో క్లారిటీ ఇచ్చాకే కీ నీ చేతికొస్తుంది. సౌందర్య, నన్ను ఇరిటేట్ చేయకు. నువ్వే నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. ఐ లవ్ యూ చెప్పి అది నాటకం అంటున్నావు. ఎస్, అది నాటకమే. నిన్ను లవ్ చేసి మోసం చేస్తానని ప్రొడ్యూసర్ నాగరాజ్తో జాగ్వర్ కార్ కోసం పందెం కట్టాను. అందుకే ఐ లవ్ యూ చెప్పాను. చాలా సౌందర్య, అవతల అమ్ముకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది. అర్జెంటుగా వెళ్ళాలి. అమ్ముకి యాక్సిడెంట్ అయిందా? అయ్యో పాపం. పేషెంట్ పేరు తెలీదు. పేషెంట్ నీకేమవుతారు? ఏమీ కాదు. మరి ఏమీ కాకుండానే ఇంత టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ పడ్డానికి రిలేషన్ ఉండక్కర్లేదు, మానవత్వం ఉంటే చాలు. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఫార్మాలిటీస్ అడ్వాన్స్ నేను పే చేస్తాను. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి మొబైల్ నా దగ్గరే ఉంది. వాళ్ళని కాంటాక్ట్ చేసి పిలిపిస్తాను. దయచేసి ట్రీట్మెంట్ మాత్రం ఆపద్దు. ప్లీజ్ సేవ్ హర్ డాక్టర్. ఓకే. ఈ నంబర్ నుండి ఎన్ని మిస్ కాల్స్ ఉన్నాయేంటి?
అమ్ము ఫోన్ చేస్తుంది. అమ్ము. అరే శ్రీధర్ అమ్మ ఫోన్ చేసిందా? మాట్లాడండి. అమ్ము. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను అమ్మను కాదు. మీరెవరు తెలుసుకోవచ్చా? అసలు మీరెవరు? మా అమ్ము మొబైల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, నా పేరు సింధు. సింధువా? ముందు అర్జెంటుగా మా అమ్ముతో మాట్లాడించండి. సార్, కాస్త కూల్గా వినండి. మీ అమ్మకి యాక్సిడెంట్ అయింది. నేనే తీసుకొచ్చి ఇక్కడ వసుంధర హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఎలా ఉంది? మా అమ్ముకి ఎలా ఉంది? ఏమీ కాకూడదని కోరుకుందాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మీరు వెంటనే బయలుదేరండి. ఏమండి, మన అమ్మకి ఏమైందండి? అమ్ముకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అమ్ము. అమ్మో అమ్మో అమ్మో! అన్నయ్య, ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో అదే జరుగుతుంది. భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరీక్ష? బావా, ఏ హాస్పిటల్ అంట? వసుంధర హాస్పిటల్ బావా. అరే శ్రీధర్, త్వరగా పోనీరా. ఇదే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఎక్స్క్యూజ్ మీ, Yes? కొంచెం సేపటి క్రితం ఓ యాక్సిడెంట్ కేసు వచ్చింది. అమ్మాయి. యు మీన్ అమ్ము? ఎస్, అమ్ము. మీరు అమ్ముని ఇక్కడ తీసుకొచ్చింది నేనే. అమ్ముకి ఇప్పుడు ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. పొజిషన్ ఎలా ఉందో తెలీదు. మీరు? అమ్ముకి బావని. ఓ, ఐఎమ్ సింధు. హే సౌందర్య, ఏంటిలా వచ్చావు? హాయ్ సింధు, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి అర్జున్, అమ్ముకి ఎలా ఉంది? తెలీదు, డాక్టర్ ఇంకా ఏమీ చెప్పలేదు. అమ్ము నీ ఫ్రెండా? అమ్ము నీకెలా తెలుసు? అమ్ముని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నేనే. ఓ, ఒరే అర్జున్, తాతయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏమైందిరా? ఏమైంది? నాకు ఫోన్ చేసింది. నేనే. ఇదిగోండి మీ అమ్మ మొబైల్, బ్యాగ్. ఇప్పుడు అమ్ముకి ఎలా ఉంది? అదిగో డాక్టర్ గారు వస్తున్నారు, ఆయన్ని అడగండి. ఓకే. నాన్నగారు, డాక్టర్ గారు, నా మనవరాలు అమ్ముకి ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? తలకి బాగా దెబ్బ తగిలింది. సర్జరీ జరుగుతుంది. ఇప్పుడే ఏమి చెప్పలేము. డాక్టర్, అయ్యో అమ్ము. అయ్యో
భగవంతుడా ఎందుకయ్యా అమ్ముల జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు బిడ్డకి ఏమీ కాకుండా చూడు దేవుడా ఏమండి మన అమ్మకేం కాకూడదండి అది లేకపోతే నేను బతకలేనండి. బావ పుట్టినరోజు కోసం వచ్చి చివరికి అదిలా అర్జున్ ఈ పసుపు తాడు అమ్ము మెళ్ళో కట్టు. కదా